అండి వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ అండ్ స్మార్ట్ ఛానల్. నా పేరు శిరీష. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారు కదా? సో నేను కూడా బాగున్నాను. చాలా రోజులైంది వీడియో చేయక. సో ఇప్పుడైతే నేను కంటిన్యూగా చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం వర్క్ ఉండే, సో అందువల్ల చేయడానికి కుదరలేదు. సో ఇప్పుడైతే మనము కావాల్సిన మెటీరియల్స్ ఏంటో చూసేద్దాము. ఈరోజు అయితే మనము షార్ట్ మొనాలిసా బీడ్స్ నెక్లెస్ చేసుకుందాము. సో ఫస్ట్ అయితే కావాల్సిన మెటీరియల్స్ వచ్చేసి ఇవి ఇంక్ బ్లూ బీడ్స్ అనమాట. ఇవి చూడండి కొంచెం పెద్ద సైజు ఉన్నాయి. సో ఇవి తీసుకున్నాను. ఒక లైన్ వచ్చేసి 24 వస్తాయి. సో ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ బీడ్స్ అనమాట, గోల్డ్ బీడ్స్, స్మాల్ సైజ్ బీడ్స్ అనమాట. ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి క్యాప్స్ అంటారు దీన్ని. సో ఇవి తీసుకున్నాను. ఇవైతే గోల్డ్. సో ఈ గోల్డ్లోనే చేసుకుందామని చెప్పేసి ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను. సో ఇవి వచ్చేసి ఒక 12 తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ హుక్ అండ్ రింగ్, ఈ 2 తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నైలాన్ థ్రెడ్, అలాగే మీ దగ్గర ఏది నీడలు ఉంటే ఆ నీడలు అనమాట. సో ఇది. నెక్స్ట్ వచ్చేసి గ్లూ అండ్ సీజర్. సో ఇప్పుడు మనము స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే మనము ఫస్ట్ ఈ నీడల్కి 4 లైన్స్ వెక్కించుకున్నాను అనమాట. థ్రెడ్ అనేది నైలాన్ థ్రెడ్ చూపించాను కదా ఇంతకుముందు. సో ఆ థ్రెడ్ని నేను 4 లైన్స్ ఎక్కించుకున్నాను. సో ఇప్పుడైతే ఫస్ట్ మనము హుక్, ఈ హుక్కి మనము థ్రెడ్ అనేది ముడి వేసుకోవాలన్నమాట. సో మామూలుగా మీకు ఎలా వస్తే అలా వేసుకోండి. నేను 4 లైన్స్ తీసుకున్నాను కదా, సో అందుకని ఇలా ముడి వేసుకుంటున్నాను. ఇలాగా 2-3 టైమ్స్ అలా వేసుకోండి, గట్టిగా ఉంటుంది ఊడిపోకుండా. సో ఇలా వేసేసుకొని ఇప్పుడు మనము స్టార్ట్ చేసేద్దాం. ఇది మళ్ళీ కట్ చేసుకుందాము, లేకపోతే ఇప్పుడే కట్ చేసేద్దాం. ఓకే. సో ఫస్ట్ అయితే ఇది కొంచెంగా వదిలేసి కట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు గట్టిగా ఉంటుంది. సో ఇప్పుడు మనము ఒక్కొక్క బీడ్ని తీసుకొని ఎక్కించుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే సింగిల్ బీడ్ ఎక్కించాను ఫస్ట్ నేను. ఇదైతే ఇంక్ బ్లూ కలర్లో ఉందండి. మీకు ఏ కలర్ కనపడుతుందో తెలియదు నాకు. సో ఇప్పుడైతే నేను ఒకటి ఎక్కించేసాను. నెక్స్ట్ సెకండ్ వన్. ఈ బీడ్స్ అన్నీ నేను తిరుపతిలో ఉన్న బాలాజీ గోల్డ్ ఫ్యాన్సీ ఇమిటేషన్ జ్యువెలరీ అనే షాప్ ఉంది టీకే స్ట్రీట్లో. సో అక్కడ తీసుకున్నాను అనమాట. స్కిప్ చేయకుండా చూస్తే నేను ఏం చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది అనమాట. లేకపోతే స్కిప్ చేసినట్టయితే నేను అడ్రస్ చెప్తూ ఉంటాను కదా మీకు, మరి నన్ను మెసేజ్ చేసి అడుగుతూ ఉంటారు ఎక్కడ తీసుకున్నాను ఎక్కడ లేదని చెప్పేసి. సో ఇలాగా నేను 5 బీడ్స్ ఎక్కించాను. తర్వాత ఇంకో బీడు 7 బీడ్స్ ఎక్కించుకోవాలి. సో నాకు షార్ట్ కావాలని చెప్పేసి నేను షార్ట్గానే చేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు 7 ఎక్కించాను. ఇప్పుడు ఈ బీడ్స్, ఈ స్మాల్ బీడ్స్ ఉన్నాయి కదా, ఇది ఎక్కించుకుంటాను అనమాట. సో ఒకటి ఎక్కించుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ క్యాప్ అనమాట. క్యాప్ అనేది రివర్స్గా ఇలా ఎక్కించుకోవాలి. సో ఇలా అనమాట. క్యాప్ అనేది ఇటువైపు ఉండాలి. సో ఇప్పుడు ఇంకొక బీడ్ పైన ఒకటి కింద ఒకటి రావాలి. క్యాప్ అనేది పైన ఒకటి కింద ఒకటి. ఇప్పుడు ఇలా లోపల నుంచి వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు ఇది కవర్ అయిపోతుంది. ఈ బీడ్ అనేది ఇలా కవర్ అయిపోతుంది అనమాట. చూడండి ఎంత బాగా కనపడతా ఉందో చూడడానికి. సో ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మరి ఒక స్మాల్ బీడ్ వేయాలి. ఈ స్మాల్ బీడ్స్ వేయాలి. ఇదైతే కాస్ట్ నాకైతే తెలియదండి, చాలా రోజులైంది తీసుకొని బీడ్స్. మరి మీరు అడుగుతుంటారు కదా కాస్ట్ ఎంత, ఎక్కడ తీసుకున్నారని చెప్పేసి. సో నాకైతే కాస్ట్ తెలియదు, చాలా రోజులైంది తీసుకొని, గుర్తుకైతే లేదు. సో మరి ఒకటి ఇది, ఈ బీడ్ బ్లూ కలర్ది. నెక్స్ట్ మరి ఒక క్యాప్ పైన కింద కవర్ అయ్యేటట్టుగా చూసుకోండి. సో ఇలాగా మొత్తము 5 బీడ్స్ వేస్తాను అనమాట. ఇంకొకటి గోల్డ్ బీడ్ వేసేద్దాము. సో ఇప్పుడు ఇలాగ నేను 2 బీడ్స్ వేసాను కదా, సేమ్ ఇదే విధంగా 5 బీడ్స్కి నేను వేసుకుంటాను అనమాట క్యాప్స్. మీకు అయ్యాక చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి. చూడండి ఇవి 5 బీడ్స్ నేను క్యాప్ వేసాను అనమాట. ఈ 5 బీడ్స్ అయ్యాక మీకు చూడండి ఎంత బాగా కనపడుతుందో. మిడిల్ పార్ట్లో నేను ఇలా 5 బీడ్స్కి వేసాను క్యాప్స్ అనేది. ఇటు చూస్తే మీకు ఇంతకుముందు నేను ప్లెయిన్ వేసాను కదా, ఇప్పుడు చూడండి ఇంతకుముందు చూడండి ఎలా ఉందో. సో ఇప్పుడు నేను ఇక్కడ 2 బీడ్స్ యాడ్ చేశాను అనమాట.
ఇంతకుముందు అయితే ప్లెయిన్గా వేసాను కదా, అంత నచ్చలేదనమాట. సో అందుకని నేను ఇలా వేసాను. అలాగే నాకు కమెంట్ చేసి చెప్పండి ఏది బాగుంది, ఇంతకుముందు ఇది బాగుందా లేకపోతే ఇప్పుడు వేసిండేది బాగుందా అని చెప్పేసి. ఇది ఎలా వేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇప్పుడు నేనైతే ఒక బీడ్ తీసుకున్నాను కదా, నెక్స్ట్ వచ్చేసి ఈ మొనాలిసా బీడ్ అనేది ఎక్కించుకోవాలి. దీని తర్వాత వెంటనే 2 బీడ్స్ అనమాట. 2 బీడ్స్ ఎక్కించుకున్నాక మరి మనకు మొనాలిసా బీడ్స్. ఇంతకుముందు నేను ఏం చేశాను, ప్లెయిన్గా అన్నీ ఎక్కిచ్చేసాను అనమాట. సో ఇలాగా చూడండి 2 బీడ్స్ ఉన్నాయా, ఇక్కడ మొనాలిసా బీడ్స్. ఇలాగే మొత్తం వేసేసుకోవాలన్నమాట. వేసుకున్నాక చూపిస్తాను మీకు ఎలా ఉందని చెప్పేసి. సో ఇప్పుడైతే నేను మొత్తము 7 బీడ్స్ ఎక్కిచ్చేసాను. అటువైపు 7 ఇటువైపు 7 అనమాట. సో ఇప్పుడు మనకి లాస్ట్లో మిగిలిండేది ఈ రింగ్ అనమాట. దీనికి 4 రింగ్స్ ఉంటాయి. మనం ఈ రింగ్ ఫస్ట్ రింగ్కి ముడి వేసుకోవాలి. మనకి ఇది హుక్ అండ్ రింగ్ వద్దు అనుకుంటే మనము అడ్జస్టబుల్ థ్రెడ్ వస్తుంది కదా, దాన్ని కూడా వేసుకోవచ్చు అనమాట. కొంచెం టైట్గా పెట్టుకొని దీన్ని ఇలా చుట్టుకోవాలి 3 టైమ్స్. చాలా బాగుంటుంది లుక్ అయితే కనుక. మనం చేసుకున్నాము అంటే ఆ లుక్కే వేరు, ఆ సాటిస్ఫాక్షన్ అనేది వేరే అనమాట. మనం బయట పక్కన తీసుకుంటా ఉంటాం కదా, సో అందరూ వేసుకుంటా ఉంటారు, రెగ్యులర్గా అనిపిస్తుంది. మనం క్రియేట్ చేసింది వేసుకున్నాము అంటే ఆ క్రేజ్ అనేది వేరే అనమాట. హ్యాపీనెస్ ఉంటుంది మనం చేసుకున్నామని చెప్పేసి. సో ఇలాగా ముడి వేసేసుకోవాలి. చూడండి ఇలా వేసేసుకుంటే టైట్గా ఉండిపోతుంది అనమాట. సో ఇప్పుడు ముడి వేసేసుకున్నాం కదా, ఇప్పుడు కట్ చేసుకుందాము. కొంచెం వదిలేసుకొని కట్ చేయండి. సో ఇలాగా ఇప్పుడు ఈ గ్లూ ఉంది కదా, ఈ గ్లూని ఇక్కడ పెట్టేస్తే మనకు అది ఊడిపోకుండా ఉంటుందన్నమాట. కొంచెం డ్రై అయితే అది అతుక్కుంటుంది. సో ఇప్పుడు చూడండి ఇలా రెడీ అయిపోయింది మనకు. చూడండి ఎంత బాగుందో. సో ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది. ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిపోయింది అనమాట. చూడండి ఎంత బాగుందో అసలు. మనకి శారీకి మన దగ్గర శారీస్ కానీ గాగ్రాస్ కానీ హాఫ్ శారీస్ కానీ ఏ ఉన్నా అవి మనకి కలర్స్ మన చాయిస్ అనమాట. సో మనకి ఎలాంటి కలర్స్ కావాలో మన శారీకి తగినట్టుగా మ్యాచింగ్ మనం ఇట్లా చేసుకోవచ్చు అనమాట. మనము బయట వెతుకుతూ ఉంటాం కదా ఈ శారీకి ఇట్లాంటిదే కావాలని చెప్పేసి. సో అలా కాకుండా మనం బీడ్స్ తెచ్చుకొని ఇలా రెడీ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది, అలాగే యూనిక్గా ఉంటుంది అనమాట. సో ఇది ప్రొఫెషనల్గానే ఉండాలని, ప్రొఫెషనల్గా నేర్చుకున్న వాళ్ళే చేయాలని ఏం లేదండి. నేను జస్ట్ చూపించిన విధంగా మీరు చేసేస్తే కూడా మీకు ఈజీగా మీరు ఇది షార్ట్ నెక్లెస్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీకు కావాలనుకుంటే మీరు థ్రెడ్స్ వేసుకొని లాంగ్ హారం లాగా కూడా వేసుకోవచ్చు. ఇది ఇప్పుడైతే మనకి షార్ట్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి లాంగ్ కావాలి అనుకుంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ హుక్ ఉంది కదా, ఇక్కడ అడ్జస్టబుల్ థ్రెడ్ అనేది ఇక్కడ పెట్టేసుకుంటే మనకు లాంగ్ కూడా వస్తుంది. మనం షార్ట్ లాంగ్ ఇలా అయినా చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంది కదా. సో ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది తెలుస్తుంది అనమాట, నేను పెట్టినప్పుడు వీడియోస్ అనేది. మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.